రైట్, ఓకే. ఒక్క నిమిషం కోటేశ్వరరావు, ఒక్క నిమిషం. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. ఈ వికలాంగుల పెన్షన్ల విషయంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రచారం సంగతి తర్వాత మాట్లాడదాం, వైసీపీ ప్రచారం సంగతి. అసలు ప్రభుత్వము అధికారులు ఇచ్చిన నోటీసులు, ఆపేసిన పెన్షన్లు అర్హులకి మీ అబ్జర్వేషన్, మీ పార్టీ మీరు కానీ వ్యక్తిగతంగా కానీ అబ్జర్వేషన్. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయండి. సరే, ఆ ప్రచారాన్ని తర్వాత మనం మాట్లాడచ్చు. పెన్షను ఒకటి, దివ్యాంగులకు అధిక పెన్షన్ ఇవ్వడం చాలా సరి అయింది. ఆ రకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అభినందించదగింది. ఎందుకంటే వాళ్ళకి నిరాదరణ ఉంటుంది, కుటుంబంలో నిరాదరణ, బయట నిరాదరణ. అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానికి, కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడం కరెక్ట్. ఇప్పుడు ఇస్తూ వచ్చారు. వైసీపీలో పొరపాట్లు జరిగి ఉంటాయా లేవా అనేది అది మనం కొంచెం పక్కన పెట్టి, ఇప్పుడు ఉండేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో అనర్హులు ఎవరు అనేది ప్రభుత్వం నిర్ధారిస్తే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. మీరు ఈ రకంగా తప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా మీరు పెన్షన్ పొందుతున్నారు, ఎందుకు మీ పెన్షన్ రద్దు చేయకూడదు, తర్వాత మీ పెన్షన్ తిరిగి వసూలు చేస్తామని ఏదో కాస్త థ్రెటన్ చేయడానికి అంటే అనర్హులను నిర్ధారిస్తే, లేదు అంటే ఇటువంటి వాళ్ళందరినీ ముందు స్క్రూటినీ చేసి ప్రభుత్వమైన ఒక అంచనాకు రావాలి. ఇప్పుడు నా దృష్టికి, అంటే నేను ఇంకా పెద్ద పరిశీలన చేయలేదండి, కానీ ఒకరిద్దరితో నేను మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే 60 సంవత్సరాలు అయిపోతే ఈ దివ్యాంగుల్ని కూడా ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నారని. నిజమా కాదా? కోటేశ్వరరావు గారు ఆయన మరి దివ్యాంగుల కార్పొరేషన్ కాదు, మరి ఆయన దివ్యాంగుడు ఏమో నాకు తెలియదు. నిజంగా దివ్యాంగులు అయితే తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా వాళ్ళు నిలబడతారండి దివ్యాంగుల తరఫున. ఆయన దివ్యాంగుడేనండి, ఆయన దివ్యాంగుడే. ఇంత ముందు దివ్యాంగుల కార్పొరేషన్ చేసినట్టున్నారు, ఇప్పుడు గ్రంథాలయ సంస్థ. ఆయన గ్రంథాలయ సంస్థ అన్నాడు, ఇప్పుడు గ్రంథాలయ సంస్థ. ఓకే. ఆయన దివ్యాంగుడైతే ఖచ్చితంగా దివ్యాంగుల తరఫున పోరాడతాడు, నాకు ఆ విశ్వాసం ఉంది. ఇప్పుడు అది తప్పండి, ఓల్డేజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం తప్పు. అది ఎంతమంది చేసినారు ఏమిటని చూడాలి. రెండోది ఏమంటే, ఇప్పుడు సడన్గా ఆపేస్తున్నారు. అంటే నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి, లేదా మీరు వచ్చి సరి చేసుకోండి, లేదా మీ రుజువు చేసుకోండి. సరి చేసుకోవడానికంటే మీరు రుజువు చేసుకోండి మీ పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ అనేటువంటి నోటీస్ ఇవ్వకుండా సడన్గా ఆపడం అనేటువంటిది సరైనది కాదండి. ఆ రకంగా నోటీస్ ఇచ్చి ఎందుకంటే మీరు చెప్పారు, చాలా కరెక్ట్గా చెప్పారు, 1000 మంది అనర్హులకు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఒక అర్హుడైనటువంటి వాడిని తొలగిస్తే మాత్రం ఆ కుటుంబం బాధ, అతని వ్యక్తిగత బాధ ఇవన్నీ ఉంటాయి. అందుకోసం తగిన జాగ్రత్త. ఏం 1 నెల ఎక్కువ తీసుకుంటారు, నెల లోపల ఏం కొంపలు మునిగిపోతాయి. కాబట్టి ఆ రకంగా అవకాశం ఇవ్వడం అనేటువంటిది న్యాచురల్ జస్టిస్ కదండి, సహజ న్యాయం కదా అది. అదేం లేకుండా ఇప్పుడు మన సచివాలయ సిబ్బందో లేకుంటే సదరం క్యాంప్లో ఉండేటువంటి డాక్టర్లో ఎక్కడో పొరపాటు జరిగితే వాని జీవితాన్ని మనం బలి తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ముందుగా ఏంటంటే దివ్యాంగులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి కాన్సెప్ట్. అది ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, ఇటువంటి పొరపాటు మీరు డబ్బులు తగ్గించుకోవడం కోసం చేస్తున్నారని జనం అనుకుంటారు. మీరు చేసే మంచిది ఎక్కడ పోతుందో 10 మందిని తీసేస్తే ఆ 10 మంది ఊరంతా చెప్పుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒక అవకాశం ఇచ్చి, అవసరమైతే ఆ దివ్యాంగుల సంఘాలు కూడా ఉన్నాయండి అన్ని జిల్లాల్లో, ఆ సంఘాల వాళ్ళకి కానీ లేదా రాజకీయ పార్టీలు ఉన్నడితే కానీ ఆ లిస్ట్ ఇచ్చేసి, ఇప్పుడు 65 లక్షల ఓటర్ లిస్టు మీరు ఆన్లైన్లో పెట్టమన్నారు, అట్లా వీళ్ళు కూడా 1,00,000 మంది, నేను ఒప్పుకోనండి. 4 లక్షల 1,00,000 మంది దొంగ దివ్యాంగుల పెన్షన్ తీసుకునేది నేను ఒప్పుకోను. ఇంతకుముందు మీరు చెప్పిన 2,80,000 మంది 40% అవుతారు, అది కూడా కరెక్ట్ కాదు. అంత పెద్ద మోతాదు లేరు, ఉండొచ్చు 5 to 10% వైసీపీ వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనం కోసం పెట్టుకుండొచ్చు. కాబట్టి స్క్రీన్ చేయడం కరెక్ట్, స్క్రీన్ చేయాలా, అనర్హులకు ఇవ్వాల్సిన పని లేదు, కానీ సమయం ఇవ్వాలా, నిర్ధారించబడాలా. ఇంకెవరు నోరు మెదపని పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం అండి. ఎందుకంటే దివ్యాంగులు చాలా నిరాదరణకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఇది మాత్రం చాలా ఉపయోగకరమైనటువంటి పెన్షన్ అండి వాళ్ళు. రైట్, దీని మీద బాలకోటయ్య గారు ఏం అబ్జర్వ్ చేశారు ఏంటి? ఆయన కూడా ఇప్పుడు ఒక కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి. ఇంకొక విషయం వెంకటేశ్వర గారు, నిజమా అబద్ధమా కోటేశ్వరరావు గారు చెప్పాలి. డఫ్ అండ్ డెమ్కు అంటే మూగా చెవిటి వాళ్లకు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడం లేదు అని, ఇది ఒక కంప్లైంట్ నాకు సాయంకాలం చెప్పారు ఎవరో.
ఇది కరెక్టా కాదా అనేది కోటేశ్వరరావు చెప్తే ఆయన ఏం చెప్తే దాన్ని నేను ఒప్పుకుంటాను. అది వెరిఫై అది అంటే ఒకవేళ అది నాకున్న ఉంటే మాత్రం నాకున్న తప్పదు. పరిజ్ఞానం ప్రకారం ఇస్తున్నారు క్లియర్గా డాక్టర్